హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జూలై 1 నుంచి శాఖ ఇస్తున్న కొత్త రూల్స్ అండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే జూన్ 1వ తేదీ నుంచి పలు నిబంధనల్లో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. దాంతో వాటిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సామాన్యుడి జేబుకు చిల్లులు పడే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ గురించి, అలాగే గ్యాస్ సిలిండర్ గురించిన పలు నిబంధనల మార్పులు రాబోతున్నాయండి. కొత్త నెల ప్రారంభం నుంచే వీటి ధరలు అమల్లోకి అయితే తెస్తున్నారు. సో అందువల్ల ఇక ఏ నిబంధనలు మారబోతున్నాయో తెలుసుకుందాము. మొదటిగా డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వచ్చినట్లయితే కొత్త రూల్స్ అన్ని జనవరి 1వ తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారుతూ ఉన్నాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ల కోసం ఆర్టీఓకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ స్కూల్ వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ను అయితే పొందవచ్చు. అక్కడే కొత్త రూల్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళి పరీక్ష కూడా రాయాల్సిన పని ఏమీ లేదు. ఇక ఇందులో అధీకృత ప్రైవేట్ అంటే ఏదైతే అఫీషియల్గా ప్రభుత్వం చేత గుర్తింపు ఉంటుందో, సో అటువంటి డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే కనుక సో అక్కడే మీకు లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వారికి వాహనం ఇస్తే భారీ జరిమానా అండి. కొందరు వాహనదారులు మైనర్ బాళ్ళు అని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు పోలీసులు కనుక పట్టుబడినారంటే జరిమానా విధిస్తూ ఉంటారు. ఇటీవలే పూణేలో ఓ మైనర్ బాలుడు కారు నడిపిన ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. సో ఈ క్రమంతోనే మైనర్కు వాహనం నడిపితే విధించే జరిమానాను పెంచుతూ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25,000 వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారండి. ఇంకా మరొక విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ ధరలు. సో ధర మార్పుకు ఛాన్స్ అయితే ఉంది. 1వ తేదీన సాధారణంగా ప్రజలను వెంటాడుతున్న ధరల్లో గ్యాస్ సిలిండర్ ధర ఒకటండి. చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తూ ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను విడుదల చేస్తూ ఉంటారు. ఈసారి జూన్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధర కొత్త రేటు విడుదల అవుతాయి. 14 కేజీల డొమెస్టిక్, అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలను చమురు ధరలు అయితే నిర్ధారిస్తాయండి ఆయా కంపెనీలు. అయితే ఈసారి ధరలు పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెప్తున్నాయి. ఎంత మేర పెంచుతారు అనేది అయితే కంపెనీ ఇంకా విడుదల చేయలేదంటే మనకు 1వ తేదీన అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఫ్రీగా ఆధార్ అప్డేట్ గడువును పొడిగించడం జరిగిందండి. ఆధార్లో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలంటే ఈ క్రమంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో యుఐడిఐ ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి సమాచారం ఇచ్చిందండి. ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువునైతే పొడిగించింది. ఎలాంటి రుసుము లేకుండా జూన్ 14వ తేదీ వరకు కూడా ఆధార్ కార్డులను ఉచితంగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చండి. సో ఆన్లైన్ అప్డేట్ అంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కో అప్డేట్కు ₹50 చొప్పున చెల్లించాలి ఇది వరకు. కానీ ఇప్పుడు 14వ తేదీ వరకు అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే యథావిధిగా ఛార్జీలు అయితే విధించబడతాయి. సో ఇది అండి జూన్ 1వ తేదీన నుంచి మార్పు చేసుకోబోతున్న కొత్త రూల్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.